ఆయన అన్న నమస్తే నమస్తే. సో ఇప్పుడు శివాజీ కామెంట్స్ చేశారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారన్న? శివాజీ అన్న నాకైతే చాలా ఇష్టము. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇష్టమైందంటే ఈ సామాన్లు కూడా వచ్చింది కదా, ఆ విషయంలోనే నేను ఆయనకు ఫాలోవర్గా అయిపోయినా. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని. నిజంగా ఈ విషయంలో నేను ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. ఈ అనుసూయ అక్క, ఈ నాన్న వేసిన పెద్ద లంగాలు వీళ్ళందరూ. నాగబాబు కూడా దీని మీద రియాక్ట్ ఆయన కూడా లంగానే చెప్తున్నాను. ఇంతకుముందు వాళ్ళకి చెప్పిన నాగబాబు సార్ కూడా మాకు చిన్న పిలిచి మేము దగ్గర మాట్లాడినాం. ఆయన జనసేన పార్టీకి వెళ్ళాము, ఆయన దగ్గర మాకు మంచి రెస్పాండ్ అయ్యాము. ఈ విషయంలో మీద నేనైతే నాగబాబు సార్కి సపోర్ట్ చేయడం లేదు. నేను జనసేన పార్టీకి చాలా తప్పు తోవలో వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ సార్ ఈ విషయం మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఒక ప్లస్ అవుతుంది ఈ విషయంలో. మీరు నాగబాబు గారి మీద మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల ఏం ప్లస్ అవుతుందంటే, సొంత అన్న మీదనే యాక్షన్ తీసుకున్నారు. ఈ పార్టీ సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ అని ప్రజలు భావిస్తారు. మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది. నేను చెప్తున్నాను, నాగబాబు సార్ని కూడా నేను సపోర్ట్ చేయడం లేదు. నేనైతే ఈ విషయంలో అయితే ఇతనికే సపోర్ట్ చేస్తున్నా, మన శివాజీ అన్నకే సపోర్ట్ చేస్తున్నా. మంచి సినిమాలు తీస్తుండు, మంచి క్యారెక్టర్ ఎంచుకుంటుండు. దండోరా సినిమా చాలా చక్కటి సినిమా, మన విలేజ్ పీపుల్ సినిమా మంచిగా ఉంది. కులాలు మతాలకు సంబంధించిన సినిమా బాగుంది. ప్రతి ఒక్కరు కుల గజ్జి ఉన్న కొడుకులు అందరూ పోయి దండోరా సినిమా చూడు, కుల గజ్జి పోతుంది మీకు. గది అదేవిధంగా నాన్ వేజ్ లంగా అన్న వానికి రేప్ చేయాలంటున్నా. నేను రేప్ చేస్తాను. నేనే సంవత్సరం అవకాశం ఇస్తే నేను రేప్ చేస్తా, ఏం పర్లేదు. ఆడు మళ్ళీ సారీ చెప్పిండు, నేను రేప్ చేసింది, నేను కూడా రేప్ చేస్తా, తర్వాత సారీ చేస్తా. నీకు జైల్లో పెడితే నేను కూడా జైల్లో అవుతా. వానికి వాడు చేసిన తప్పుకి వాడు జైలు అనుభవించాడు. నేను కూడా రేప్ చేసిన తప్పు నా మీద ఏం కేసు పెడతావు దాన్ని నేను సిద్ధం. అప్పుడు నేను కూడా సారీ చెప్తా. నువ్వు ఆ చెల్లు అయితే నేను ఈ చెల్లు. లంగపోకూడు ఈ భారతదేశాన్ని ముఖ్యంగా నిజంగా చెప్తాను, అమ్మతోడు చెప్తాను నిజంగానా. ఇప్పుడు నువ్వు నాకు మైక్ ఇవ్వకున్నా, ఇప్పుడు నువ్వు కెమెరా ఆఫ్ చేసినా నేను చెప్తున్నా, ఈ పుచ్చకాయ కీరా ఎపిసోడ్ చాలా బ్యాడ్ అంటే బ్యాడ్. అమ్మతోడు చెప్తున్నా, బ్యాడ్ అది. ఎందుకంటే చిన్న పిల్లలది అది అలాంటి విషయాలు, ఈ సెక్సువల్ సంబంధించిన విషయాలు తెలియకుండా నేర్పించేస్తుండే ఇట్లాంటి చిల్లరగాడు మనము ఎంకరేజ్మెంట్ చేయొద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈయన ఛానల్ని రిపోర్ట్ కొట్టండి. అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి. రిపోర్ట్ కొట్టండి. ఎమ్మటే ఛానల్ తెగేయాలింది, వెళ్ళిపోవాలి. ఇదన్నా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. సో నాన్ వేసిన మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది. ఇండియాకి రాని పని చూసుకుంటామన్న విధంగా. సో ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకా తన్నాలన్నా, అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి. ఎందుకంటే మాట్లాడే విధానం ఉండాలన్నా. ఏదో శివాజీ గారు ఏదో మాట అన్నారని చెప్పేసి ఆయనే బాధపడుతున్నాడు ఈరోజు. ఏందిరా ఈ లొల్లి అంతా నాకు ఎందుకని ఆయనే బాధపడుతున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ పనికిమాలని ఎదవచ్చి ఆయన తప్పించాడు అని అనుకోవచ్చు ఒకసారిగా. కానీ ఎదవ మాట్లాడిన మాటలు చాలా తప్పు. కంపల్సరిగా చర్యలు అనేది తీసుకోవాలి. ఇంకోసారి ఇట్లాంటి ఎదవలు మాట్లాడకుండా ఏదో పుచ్చకాయలు ఏదో బల్లులు ఏదో తింటున్నాడు, అది తినే పని పెట్టుకోక ఈ బయటకు వచ్చి మాటలేందన్న ఈ ఎదవ ఏం మాటలయ్యి. ముఖ్యంగా ఈడు యాడ్ ఉండడో తెలియదు, కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఆడు కనపడితే కొట్టండి అని కోరుకుంటున్నాను. అది ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన టాపిక్, అసలు ఈయన తీసినటువంటి టాపిక్స్ ఇప్పుడు మన హిందూ పురాణాల గురించి కానీ, అంటే ఇంత కించపరుస్తూ మాట్లాడడం, దేవాలయాలను కూడా పడగొట్టనని చెప్పేసి చాలా గలీజ్గా మాట్లాడారు. సో వాటికి మీరు ఏమని సమాధానం చెప్తారు? చర్యలు తీసుకోవాలన్నా, చర్యలు గవర్నమెంట్ స్పందించాలి కంపల్సరీగా. ఇట్లాంటి ఎదవల్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు. ఇట్లాంటి ఎదవల్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత గవర్నమెంట్ అధికారులైనా కానీ, గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి లాయర్లు కానీ జడ్జీలు కానీ స్పందించాలి. అన్న ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా ఒక మాట అన్నారని చెప్పేసి ఫెమినిస్టులు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు కదా. సో ఇప్పుడు ఈయన కదా అసలైన గలీజ్గా మాట్లాడింది. ఇప్పుడు ఆ పుచ్చకాయ కావచ్చు అవి చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళని కదా ఈ విధంగా కేసులు పెట్టారని చెప్పేసి స్పందించాలన్న. ప్రతి ఒక్కడు సామాన్యుడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ప్రతి ఒక్కడు స్పందించాలి. ఏంటంటే మొన్న శివాజీ అన్నగారు ఎందుకు ఇప్పుడు లేడీస్ జోలికి వెళ్తాం ఎందుకని మేము కూడా అన్నాము. ఆయన అన్న మాట ఒక్కటే తక్కువ, ఆ తప్పుకి బయటకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళాడు, హాజరయ్యాడు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆయన మాట్లాడిన మంచిగా, కానీ మంచిలో కొద్దిగా చెడు ఉండేపాటికి మొత్తం చెడు చేసేసారు దాన్ని. ఆ మంచి అనేది గుర్తించలేకపోయారు కదా. కానీ ఈ పనికి మాలిని ఏదో మాట్లాడి మొత్తం చెడేగా. ఒక్కటన్నా మంచి ఉందా? బల్లులు పాములు తినేవాడు ఈడు మాట్లాడే మాటలేంది. వీడికున్న ఏదో చూపిస్తున్నాడు. పర్లే ఎక్కడెక్కడో దేశాలే
చూపిస్తున్నాడు, అక్కడ సంస్కృతులు ఏ విధానాలు చూపిస్తున్నాడు. కానీ మన భారతదేశం కూడా జోలికి వద్దాం అనుకుంటే ఎట్లా తంతారు. జర జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈడు ఏడుండాడో కానీ వీడి మీద గవర్నమెంట్ స్పందించాలి, చర్యలు అనేది తీసుకోవాలని చెప్పి ఇప్పుడు హిందువులే రేపులు ఎక్కువ చేస్తారని చెప్పేసి రేపు పొద్దున నాకు పాప పుట్టినా కూడా ఆమెను రేప్ చేస్తారని చెప్పేసి కూడా చాలా గలీజ్గా మాట్లాడారు. సో దీనికి ఏం చెప్తారు మీరు? నేను ఈ మాట వినలేదన్నా. మరి అంత దారుణంగా మాట్లాడితే ఇంకా ఊరుకున్నారు. హిందూ సంఘాలు ఎందుకు కేసు పెట్టారో అనుకున్నాను. ఈ మాట గురించి అయి ఉండిద్ది అట్టయితే ఆయన వదిలిపెట్టకూడదన్నా. అక్కడ ఉన్న హిందువులు ముఖ్యంగా స్పందించాలి. ఈ దరిద్రుడు ఏడుండాడు, వీడు బయటకు వచ్చి మైక్ పెడుతున్నా కానీ బయటకు వచ్చి కనపడినా కానీ చెప్పు తీసుకుని కొట్టి స్పందిస్తే ఒక వీడియో బయటకు పెడితే సొసైటీలో చాలామంది కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారన్న. అది